ఈరోజు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందా మరి మహాత్మా సావిత్రిబాయి జయంతి సందర్భంగా బీసీ సమన్వయ కమిటీ ఒక మహాధరణ పోస్టరు విడుదల చేయడం జరిగింది. మరి ఈ పోస్టర్ విడుదలకి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ జడ్జి గారు కృష్ణప్ప సార్ గారు, మరి అదేవిధంగా వడ్డేర్ల సంఘం నుంచి సంజీవ్ గారు, మరి అదేవిధంగా రజక వృత్తుల సంఘం ద్వారా లింగమయ్య గారు, మరి అదేవిధంగా మైనార్టీ లీడరు మరి జిల్లా ఇన్ఛార్జ్ అయిన ఈ బీసీ సమన్వయ కమిటీకి మరి రియాజ్ గారు, మరి అదేవిధంగా మలమాల ఆంజనేయులు గారు, మరి దీనికి చాలా సంఘాలంతా మద్దతు తెలుపుతున్నాయి. మరి అదేవిధంగా ఎస్సీ జనసంఘము కుల్లాయిపు గారు కూడా దీనికి ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. మరి వీరందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ అంబేద్కర్కి పూలహారం వేసి ఇక ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. రేపు జనవరి 18వ తారీఖు మరి ఇక్కడే మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఆడ జాతీయ జెండా పక్కన మరి అక్కడ మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగినది. ఆ మహాధర్నాకి వందలాది మంది నుంచి వేలాది మంది జనాలు తరలివచ్చే అవకాశం ఉంది. మరి కాబట్టి ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా ఆలోచించాలి. మనకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. చదువుకున్న విద్యార్థులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. రేపు పొద్దున మీ జీవితాలలో చీకటి వెలుగులు వస్తున్నాయి. మన చీకటి వెలుగులు రాకుండా ఉండాలంటే మనం కులగన సాధించాలి. మనం కులగన సాధించితే మనకు వచ్చే ఉపయోగాలు ఏమిటో కూడా ఆ సభకు పెద్ద ఎత్తున పెద్ద రాష్ట్రంలో ఉండే పెద్దలంతా కూడా చాలామంది వస్తున్నారు. మరి వాళ్ళు చెప్పేటివన్నీ కూడా మనం వినాలి. మరి ఆ విధంగా కాబట్టి మనం తప్పనిసరిగా ఆ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం. మరి కులగాన జరిగితే మనకు వచ్చే ఉద్యోగాలు కానీ జనాభా లెక్కల ప్రకారంగా అన్ని లెక్కల ప్రకారంగా మనకు ఉద్యోగాలు వస్తాయి. మరి అదేవిధంగా రాజకీయ వాటాలు కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఏర్పడినాయో మరి అన్ని కులాల వారికి కూడా జనాభా లెక్కల ప్రకారంగా దేశవ్యాప్తంగా కూడా ఈ అందరికీ రిజర్వేషన్ సీట్లు వస్తాయి. మరి అదేవిధంగా అందుకు ఇప్పటికే 18 రాష్ట్రాల్లో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. మరి మొన్నే ఢిల్లీలో దర్దరెళ్ళేదే విధంగా 16 రాష్ట్రాల ప్రతినిధులంతా పాల్గొని మరి అక్కడ పెద్ద ఎత్తున సభను విజయవంతం చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈరోజు ఇది రెండో మహాధర్నా నెల్లూరులో అయిపోయింది. ఇప్పుడు ఈడ అనంతపురంలో జరుగుతుంది. 26 జిల్లాల్లో కూడా మహాధర్నాలు జరుగుతాయి. మరి మహాధర్నాలు తర్వాత మరి అంచెలంచెలుగా అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని మరి ఇక్కడ కులగన జరిగేంత వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి మమ్మల్ని మందించి మా పిలుపుని అందుకొని వచ్చిన అందరికీ కూడా పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం బీసీ సమన్వయ కమిటీ తరఫున.